ఫోకస్కి స్వాగతం. ఫోటో ఒక తీపి జ్ఞాపకం, కలకాలం నిలిచిపోయే ఒక మధుర అనుభూతి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల నుంచి కలర్ ఫోటోలు, నేటి ఆధునిక ప్రపంచంలో ఈ ఫోటోల్ని అందులో ఎన్నో మార్పులు. సెల్ ఫోన్లు వచ్చాక ఈ ఫోటోల వ్యవహారం మరింత ఎక్కువైంది. అలా ఈ మధ్య ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్న సెల్ఫీ ఫోటోలపై స్పెషల్ ఫోకస్. ఫోటో అంటే ఒకప్పుడు ఒక వేడుకే. పెళ్లిళ్ళు, పేరెంటాలకి, ధనికుల ఇళ్లలో తప్పితే సామాన్యుల ఇళ్లలో అసలు ఫోటోలు అంటే అప్పట్లో తెలీదు. ఆప్తులతో కలిసి ఫోటో తీయించుకోవడం, దాన్ని గోడ మీద ఫ్రేమ్కి వేలాడదీయడం అద్భుతమే కాదు, అపురూపం కూడా ఉండేది. ఆనాటి గోడల మీద ఫోటో ఇప్పుడు ఫోన్లలోకి వచ్చేసింది. అందమైన దృశ్యమే కాదు, అపురూపం అనుకున్న క్షణాలు సైతం బంధించేందుకు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకునే అవకాశం కలిగింది. ఇంకేముంది, తమకు తామే ఫోటోలు తీసుకునే సెల్ఫీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు ఫోటో తీయించుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ముఖ్యంగా 10వ తరగతిలోకి రావాలి. ఎందుకంటారా, పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్ మీద ఫోటో ఉండాలి. దానికోసం అందరూ ఖచ్చితంగా ఫోటో తీయించుకోవాలి. ఇతర ప్రాంతాల్లోనూ డబ్బున్న వాళ్ళ సంగతి కాదు గాని ప్రతి ఒక్కరికి ఫోటో పరిచయం అయింది మాత్రం 10వ తరగతిలోనే. 10వ తరగతి పరీక్షలకు ఫోటో కోసం స్టూడియోకు వెళ్లడం, 10 రోజులకో కొన్నిసార్లు 15 రోజులకో చేతుల్లో పడ్డ పాస్పోర్ట్ ఫోటో చూసుకుని మురిసిపోవడం ఎంత సరదా. పరీక్షల ముందు క్లాస్కు వీడ్కోలు తర్వాత తీయించుకున్న గ్రూప్ ఫోటో గుండె లాకర్లో దాచుకోవాల్సిన అద్భుతం. అప్పట్లో ఫోటోతో పరిచయం కావడానికి 16 సంవత్సరాల వయసు రావాలి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు కాలం చెల్లింది. కలర్ ఫోటోల కాలం వచ్చేసింది. ఏ రంగు చొక్కా వేసుకుంటే ఫోటోలో అదే రంగు కనపడటం ఓ వింత. అంతేకాదు, ధనికుల ఇళ్ల నుంచి మెల్లగా పేదల ఇళ్లకు కూడా ఫోటో చేరింది. పెళ్లిళ్లలో ఫోటోలు తీయించుకుని ఆల్బమ్మల్లో దాచుకునే సంస్కృతి పెరిగింది. అలా అలా పెళ్లిళ్లే కాదు, ఇతర శుభకార్యాల్లో ఫోటోలు అనివార్యమయ్యాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, కలర్ ఫోటోల తర్వాత శుభకార్యాలను వీడియో తీయడం ప్రారంభమైంది. అయినా ఫోటోకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. గతంలో ఫోటోల కోసం 10 రోజులు ఆగాల్సి వస్తే ఆ తర్వాత 4-5 రోజుల్లోనే ఫోటోలు చేతికొచ్చేశాయి. తరువాత అది కూడా బాగా తగ్గింది. నిమిషంలో పాస్పోర్ట్ ఫోటో అంటూ స్టూడియోల ముందు బోర్డులు వచ్చేశాయి. అలా ఫోటోలకు గ్లామర్ గిరాకీ పెరిగింది.